హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నేను క్లాస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఎవరైనా సరే మ్యాథ్స్ 1లో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో లాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే డెఫినెట్గా ఈ క్లాస్ వినాల్సిందే. ఈ క్లాస్ వింటే మీకు 7 మార్క్స్ వచ్చినట్టే 100%. సో మ్యాక్సిమం ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుండి వచ్చే 7 మార్క్స్ అనేది ఈ క్లాస్ నుండి వస్తుంది. అందుకే ప్లీజ్ డోంట్ మిస్ దిస్ క్లాస్. ఎవరు కూడా క్లాస్ మిస్ చేయకండి. 100% ఈ క్లాస్ వింటే మీకు 7 మార్క్స్ వచ్చినట్టే. మీకు వేరే క్లాసెస్ వినకుండా ప్రాబ్లం లేదు. అవి 2 మార్క్స్ 4 మార్క్స్ కవర్ చేసుకోవచ్చు. బట్ ఈ క్లాస్లో చెప్పే ప్రాబ్లమ్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్ని వేరియస్ అని స్టార్ మార్క్ పెట్టుకోండి, మీ ఇష్టం. అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంటే లాంగ్ క్వశ్చన్కి. ఎవ్రీ పాస్ట్ 3-4 ఇయర్స్లో క్వశ్చన్ చెక్ చేసినాం అనుకోండి, ఇవాళ చెప్పే క్లాస్లో ఉన్న ప్రాబ్లం డెఫినెట్గా అది ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 4 to 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా ఎవరు మిస్ చేయకండి ఈ ప్రాబ్లమ్స్ అనేవి. అండ్ మీకు ఐపీకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్, వాటి సొల్యూషన్స్ కూడా మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, బుక్లెట్ ఉంటుంది, అంటే ఎవ్రీ ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా వస్తుంది. హ్యాండ్ రిటెన్ నోట్స్ నేనే సొంతంగా ప్రిపేర్ చేసిన. సో నోట్స్ కావాలంటే కూడా మన యాప్లో అవైలబుల్ ఉంది. మీ పీడిఎఫ్ ఉంటుంది, దాని నుండి మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మరే నోట్స్ రాయకుండా ఇబ్బంది లేదు. విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఏదో క్వశ్చన్ బ్యాంక్ ఏదో వేరే మెటీరియల్ కాపీ చేసిందే కాదు, నేను ఓన్గా నా క్లాస్ రూమ్ నోట్స్ అనుకోండి. ఓకేనా? ఎవ్రీ పాయింట్ క్లియర్ అర్థమయ్యేటట్టు ఉంటుంది. సో నోట్స్ కావాల్సి కూడా మన ప్లే స్టోర్ నుండి అంజలప్ప మ్యాథ్స్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుండి మీరు మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ అక్కడ ఉండి మీరు కోర్స్ అనేది అక్కడ విజిబుల్ అవుతుంది మీకు. ఓకేనా? రైట్. ఇది రోమన్ 2లో ఎక్సర్సైజ్ 5C రోమన్ 2లో 14 ప్రాబ్లం. రోమన్ 2 చెప్పట్లేదు, రోమన్ 2 అన్ని ప్రాబ్లం చెప్పలేదు. దీని తర్వాత నెక్స్ట్ రోమన్ 2 స్టార్ట్ చేస్తా. సో రోమన్ 2లో రిమైనింగ్ ఏవి చెప్పట్లేదు ప్రజెంట్ అయితే. ఇవి క్లాస్ తర్వాత ఏదైనా చూద్దాం, ఎందుకంటే లాంగ్ క్వశ్చన్ వచ్చేది డెఫినెట్గా వీటి నుండి వస్తుంది. సో ఇవాళ క్లాస్లో మొత్తం లాంగ్ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం 100%. రైట్. ఎక్సర్సైజ్ 5Cలో రోమన్ 2లో 14th ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సేమ్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో కూడా వస్తుంది. సేమ్ ప్రాబ్లం. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ 6i + 2j + 2k + λ ఇంటూ i - 2j + 2k అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు -4i - k ప్లస్ మ్యూ ఇంటూ 3i - 2j - 2k. సో ఇదేంటి, ఆర్ వాల్యూ ఒక లైన్ ఇచ్చిండు అండ్ ఇంకొక లైన్. సో ఇది మనకి ఎడిషన్ వెక్టర్స్లో వస్తుంది. మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ ప్యారలల్ టు ద వెక్టర్ అనదర్ వెక్టర్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ ఈక్వల్స్ టు a + tb. ఇది అదే ఫార్మ్లో చూడండి, ఆర్ ఈక్వల్స్ టు a + tb. అంటే పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ ప్యారలల్ టు దిస్ వెక్టర్. అంటే ఈ లైన్, ఇది ఈక్వేషన్ ఆఫ్ లైన్, ఒక లైన్ ఈక్వేషన్. ఆ లైన్ ఎలా ఉందంట, ఈ పాయింట్ నుండి పాస్ అవుతుంది అండ్ ఈ వెక్టర్కి ప్యారలల్ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ వాడు ఇచ్చింది, మనం ఒక లైన్ ఇచ్చిండు. ఏంటి లైన్, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ లైన్ తీసుకుందాం 6i + 2j + 2k + λ ఇంటూ i - 2j + 2k. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు -4i - k ప్లస్ మ్యూ ఇంటూ 3i - 2j - 2k. ఎగ్జాంపుల్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, అది ఎగ్జాంపుల్ నంబర్ కూడా చెప్తావు, అది ఎగ్జాక్ట్గా ఎగ్జాంపుల్ ప్రాబ్లం 16 ఉంటుంది. పేజ్ నెంబర్ 212లో 212లో 16 ప్రాబ్లం ఉంటుంది. సేమ్ ప్రాబ్లం, జస్ట్ వేరియబుల్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ లాంబ్డా ప్లస్లో మ్యూ ప్లస్లో వేరే వేరియబుల్ ఉంటుంది. సేమ్ ప్రాబ్లం యాజ్ ఇది ఉంటుంది. ఓకేనా? అక్కడ వేరియబుల్ టీ ఉంటుంది, ఇక్కడ ఎస్ ఉంటుంది వేరియబుల్, అంతే. అదొక డిఫరెన్స్. సో ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ ఫస్ట్ లైన్ కదా. సో ఈక్వేషన్ 1 ఏంటంటే ఇదే ఫార్మ్ ఉంది, ఆర్ ఈజ్ ఈక్వల్స్ a + tb. ఏ అంటే పాసింగ్ త్రూ పాయింట్, ఇది ప్యారలల్ వెక్టర్. ఇక్కడ రాద్దాం. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఫస్ట్ వెక్టర్ ఏంటి, ఏ పాయింట్ పాస్ అవుతుంది, ఏ అంటే పాజిటివ్ వెక్టర్ అంటే ఏ. దీన్ని వెక్టర్ ఫామ్లో ఉంది కదా, కాంపోనెంట్ ఫామ్లో రాస్తున్నా. అంటే వెక్టర్ని 6 2 2 పాసింగ్ త్రూ పాయింట్ 6
I coefficient, j coefficient 2, k coefficient 2 passing through point and parallel to the vector and parallel to ఇంకో వెక్టర్ parallel ఏంది parallel to vector ఏంటి ఇది వెక్టర్ I minus 2j plus 2k సపోజ్ ఇది a అనుకుందాం a వెక్టర్ ఓకేనా ఇది parallel to vector b ఇది parallel to vector b అనుకుందాం ఇది ఓకేనా సెకండ్ అండ్ ఈక్వేషన్ 2 passing through ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఇది పాయింట్ ఈ పాయింట్ పాసింగ్ త్రూ అంటే సపోజ్ ఈ పాయింట్ -4i సారీ -4 j కోఎఫిషియంట్ లేదు కదా 0, -1 అండ్ ప్యారలల్ టు ఇది b కదా d ప్యారలల్ టు d ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సెకండ్ ఈ వెక్టర్ 3i -2j -2k సో ఇలా వస్తుంది మనకి ఇది మన వెక్టర్ పడిచిన ఈక్వేషన్ వెక్టర్ ఈక్వేషన్ ఇది వెక్టర్ సో ఇది ఏ పాయింట్ ఏంటి ఇక్కడ మనకి ఏం తీసుకున్నాం ఇక్కడ ఫస్ట్ లైన్ నుండి 6 2 2 కదా ఇక్కడ 6 2 2 ఇక్కడ సి వెక్టర్ సి ఏంటి ఇక్కడ సెకండ్ వెక్టర్ నుండి -4, 0, -1 అండ్ ఇక్కడ దీనికి ప్యారలల్ ఉన్న వెక్టర్ ఏంటంటే బి వెక్టర్ ఇక్కడ ఇది ప్యారలల్ ఉన్న వెక్టర్ ఈ లైన్కి ప్యారలల్ ఉంటుంది ఇది వెక్టర్ బి సో ఇక్కడ వెక్టర్ దీనికి ప్యారలల్ ఉంది కదా అది ఏంటంటే డి ఈ వెక్టర్ ఏంటి ప్యారలల్ వెక్టర్ 3i -2j -2k సో మన షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది ఈ డిస్టెన్స్ అనుకోవాలి రెండు మధ్య డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ సపోజ్ పీక్యూ అనుకుంది మీరు ఈ పీక్యూ డిస్టెన్స్ అనుకోవాలి పీక్యూ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి సో పీక్యూ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి సింపుల్ ఫైండ్ ఏసీ మనకి డైరెక్ట్ ఒక ఫామ్లో ఉంటుంది ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే రెండు లైన్స్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఏంటంటే మోడులస్ బాక్స్ ఆఫ్ ఏసీ బీడి బై మోడులస్ బీ క్రాస్ డి ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ ఏసీ బీడి బై ఇది మోడులస్ బీ క్రాస్ డి బాక్స్ ఆఫ్ ఏసీ బీడి ఫైండ్ చేయాలి బాక్స్ ఆఫ్ ఏసీ అంటే వీ డోంట్ నో ఏసీ మనకి ఏసీ తెలియదు ఏసీ అంటే ఏం తెలియదు మనకి ఏసీ వెక్టర్ తెలియదు సో ఫస్ట్ ఏసీ వెక్టర్ ఫైండ్ చేద్దాం సో ఏసీ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ అంటే ఓసీ మైనస్ ఓఏ రాసుకోవచ్చు ఏసీ ఈజ్ ఈక్వల్స్ ఏంటి ఓసీ మైనస్ ఓఏ సో ఓసీ ఏంటి అంటే సి వెక్టర్ సి పాయింట్ రాసాం కదా ఆల్రెడీ -4i -k -4i -k -OA అంటే వెక్టర్ ఓఏ ఇది ఫస్ట్ వెక్టర్ ఓఏ ఇది ఓఏ ఏ వెక్టర్ ఏంటి 6i రాసినాం 6i + 2j + 2k సో ఎంత వస్తుంది మనకి -4i -k -6i -2j -k సో -4i -6i -10i -2j -3k ఇది ఏంటి ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు -10i -2j -3k ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఇది నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి ఏ బాక్స్ ఆఫ్ ఏసీ బీడి బి వెక్టర్కి ఇది బి వెక్టర్ ఇది డి వెక్టర్ సో బి ఈజ్ ఈక్వల్స్ ఏంటి ఇక్కడ దానికన్నా ముందు మనకి మోడులస్ బీ క్రాస్ డి కూడా కావాలి కదా బీ క్రాస్ డి కూడా కావాలి సో బీ క్రాస్ డి ఫస్ట్ ఫైండ్ చేద్దాం బీ ఈజ్ ఈక్వల్స్ ఏంటి మనకి వెక్టర్ బీ ఈజ్ ఈక్వల్స్ టు ప్యారలల్ వెక్టర్ ఫస్ట్ ప్యారలల్ వెక్టర్ ఏంటి బీ ఇది ఏంటి i -2j + 2k i -2j + 2k సో వెక్టర్ డి ఏంటి వెక్టర్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఇది 3i -2j -2k సో మోడులస్ బీ క్రాస్ డి సారీ ఫస్ట్ బీ క్రాస్ డి ఫైండ్ చేద్దాం బీ క్రాస్ డి ఈజ్ ఈక్వల్స్ డేట్ ఆఫ్ ijk క్రాస్ ప్రోడక్ట్ కదా ijk ఏంటి 1 -2 2 3 -2 -2 b cross d is equals to ijk 1 -2 2 3 -2 -2 సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది i ఇంటూ -1 + 4 2 to the 4 మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది -2 to the 4 అవుతుంది -j ఇంటూ -2 plus into minus minus into plus -3 to the 6 plus k into -2 plus 6k -2 plus 6k సో ఏమొస్తుంది 8i plus 8j
ప్లస్ 4k ఇక్కడ 8i 8j ప్లస్ 4k అదేంటి b క్రాస్ d ఈజ్ ఈక్వల్స్ ఏంటి 8i ప్లస్ 8j ప్లస్ 4k మనకి ఏం కావాలి మోడ్యులస్ b క్రాస్ d సో మోడ్యులస్ b క్రాస్ అంటే స్క్వేర్ రూట్ మోడ్యులస్ b క్రాస్ d ఈజ్ ఈక్వల్స్ ఏంటి 8 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అండర్ రూట్ సో 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 64 ప్లస్ 16 సో ఎంత వస్తుంది 60 అంటే 120 130 140 144 అండర్ రూట్ ఆఫ్ 144 అండర్ రూట్ ఆఫ్ 144 అంటే 12 స్క్వేర్ కదా 144 అంటే సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 12 వచ్చేస్తుంది మోడ్యులస్ b క్రాస్ d నెక్స్ట్ మనకి ఏం కావాలి బాక్స్ ఆఫ్ ACBD కావాలి బాక్స్ ఆఫ్ ACBD ఈజ్ ఈక్వల్స్ టు బాక్స్ AC ఏంటి వెక్టర్ మనకి -10 -2 -3 -10 -2 -3 B వెక్టర్ ఏంటి 1 -2 2 D వెక్టర్ 3 -2 -2 సో దీన్ని డెటిఫైన్ చేయండి సో ఎంత వస్తుంది -10 ఇంటూ AD - BC -10 ప్లస్ 2 2 4 ప్లస్ 2 2 4 సారీ 2 2 4 నెక్స్ట్ -20 ప్లస్ అయితే ఎక్స్పాండ్ చేస్తే సో ప్లస్ ఇంటూ మైనస్ -2 ప్లస్ ఇంటూ మైనస్ -3 2 6 -3 ఇంటూ ప్లస్ ఇంటూ -2 -20 ప్లస్ 2 3 2 6 సో -10 ఇంటూ 4 ప్లస్ 4 8 ప్లస్ 2 ఇంటూ -8 -3 ఇంటూ 6 -2 అంటే 4 సో -80 -16 -12 4 సో -90 100 -108 ఏంటి ACBD సో ACBD ఈజ్ ఈక్వల్స్ టు -108 మన షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి ఇక్కడ మోడ్యులస్ బాక్స్ ఆఫ్ ACBD బై మోడ్యులస్ B క్రాస్ D అంటే మోడ్యులస్ ఉంది కదా నెగిటివ్ వచ్చింది ఏమవుతుంది మనకి పాజిటివ్ అవుతుంది ఓకేనా ఇక్కడ రాస్తున్నా SD ఈజ్ ఈక్వల్స్ టు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా సో SD అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ SD ఈజ్ ఈక్వల్స్ టు మోడ్యులస్ ఫార్ములా డిఫరెంట్ ఫార్ములా రాయండి బాక్స్ ఆఫ్ ACBD ఎంత -108 సో -108 బై మోడ్యులస్ B క్రాస్ D ఎంత వచ్చింది మనకి 12 సో నెగిటివ్ ఉంది కదా ఏమవుతుంది పాజిటివ్ 108 బై 12 సో 12 1s 12 9s is equals to 9 shortest distance between given two lines is 9 ఓకేనా వెరీ లాంగ్ క్వశ్చన్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది ఎవ్వరు కూడా మిస్ చేయకండి ఎందుకంటే వాళ్ళ క్లాస్లో నేర్చుకునే ప్రాబ్లమ్స్ అన్ని డెఫినెట్గా మీకు బోర్డ్ ఎగ్జామ్లో 7 మార్క్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే సో సింపుల్ ఫస్ట్ ఈక్వేషన్ నుండి ఒక పాసింగ్ త్రూ పాయింట్ ఉంది ఇది ఏ ఫామ్ నుండి R ఈక్వల్స్ A ప్లస్ TB ఫామ్ రాయట్లే నేను R ఈక్వల్స్ A ప్లస్ TB ఫామ్లో ఉంది R ఈక్వల్స్ A ప్లస్ TB ఫామ్ ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ఎ వెక్టర్ పాసింగ్ త్రూ ఒక A అండ్ ప్యారలల్ టు ద వెక్టర్ B సో అదే పాసింగ్ త్రూ ఇది ప్యారలల్ ఇది పాసింగ్ త్రూ ఇది ప్యారలల్ పాసింగ్ త్రూ వెక్టర్ తీసుకుంటాం ఇది ప్యారలల్ వెక్టర్ అంటే ఒకటి B ఇంకొకటి D ఆటోమేటిక్ డైరెక్ట్గా చేసుకుంటాం ఓకేనా రైట్ ఇది రోమన్ 2లో 14th ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ రోమన్ 2లో నెక్స్ట్ రోమన్ 3లో సెకండ్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ సేమ్ మోడల్ ప్రాబ్లం సో వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఇది ఇఫ్ A is equals to 1 -2 -1 and B is equals to 4 0 -3 C is equals to 1 2 -1 D is equals to 2 -4 -5 ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ AB అండ్ CD ఇది కూడా సేమ్ మోడల్ సో మనకి వాటి ఇచ్చింది మనకి ఇంతకుముందు ఏమో వెక్టర్ ఇచ్చిండు వెక్టర్ ఈక్వేషన్ ఇచ్చిండు ఇంత ప్రాబ్లంలో అంటే R ఈక్వల్స్ A ప్లస్ TB రెండు లైన్స్ ఉన్నాయి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఇచ్చిండు సో ఇక్కడ పాయింట్స్ ఇచ్చిండు అంతే జస్ట్ పాయింట్స్ అంతే మనకి ఏది ఇవ్వలేడు సో ఆ వెక్టర్స్ కూడా మనం ఫైండ్ చేయాలి సో ఫస్ట్ ఏం తీసుకున్నామంటే లెట్ O be the origin and OA is equals to ఏంటంటే ఫస్ట్ వెక్టర్ OA is equals to అంటే I minus 2j minus k వెక్టర్ ఫామ్లో రాస్తున్నా అండ్ OB is equals to 4i j టర్మ్ లేదు k టర్మ్ -3k అండ్ OC is equals to I plus 2j minus k
and OD is equals to 2i minus 4j minus 5k. 2i minus 4j minus 5k, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి వెక్టర్ బి ఫైండ్ చేయాలి, వెక్టర్ డి ఫైండ్ చేయాలి. లెట్ బి దెన్ బి ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే వెక్టర్ ఏబి. బి ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే ఏబి వెక్టర్. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే మనకి వెక్టర్ ఫామ్లో సో ఓబి అంటే స్మాల్ బి కాదు. సో ఓబి ఈజ్ ఈక్వల్స్ ఏబి ఈక్వల్స్ రాస్తాం, ఓబి మైనస్ ఓఏ రాస్తాం. బి ఈజ్ ఈక్వల్స్ ఏంటి ఏబి. సో ఓబి ఏబి ఎలా రాస్తాం, ఓబి మైనస్ ఓఏ. సో ఓబి వెక్టర్ తెలుసు కదా మనకి. ఓబి వెక్టర్ ఏంటి 4i minus 3k minus OA vector I minus 2j minus k. So 4i minus 3k minus I plus 2j plus k. 4i minus I 3i. 3i plus 2j minus 2k. Vector B ఇది. వెక్టర్ ఏంటి B. నెక్స్ట్ D. లెట్ D ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే CD. D ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే CD. CD అంటే ఏం రాస్తాం, OD మైనస్ OC. ఓడి మైనస్ ఓసి. సో ఓడి అంటే మనకి ఓడి వెక్టర్ కూడా తెలుసు ఏంటి, 2i మైనస్ 4j మైనస్ 5k మైనస్ ఓసి అంటే i ప్లస్ 2j మైనస్ k. సో 2i మైనస్ 4j మైనస్ 5k మైనస్ i మైనస్ 2j ప్లస్ k. 2i మైనస్ i మైనస్ 4j మైనస్ 2k మైనస్ 6j. సో మైనస్ 4k. వెక్టర్ డి ఇది, వెక్టర్ డి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ ఫస్ట్ లేదు మనకి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారలల్ టు ద వెక్టర్ బి. సో ఈక్వేషన్ ఆఫ్ ఏబి వెక్టర్ అది, ఈక్వేషన్ ఆఫ్ ఏబి లైన్ అది. సో ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఈజ్, ఏబి అంటే ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏబి అంటే పాసింగ్ త్రూ పాయింట్ ఏ అండ్ ప్యారలల్ టు ద వెక్టర్ బి. సో ఈజ్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ టిబి. R is equals to a plus tb. సో a అంటే వెక్టర్ తెలుసా, ఫస్ట్ a అంటే OA I మైనస్ 2j. ఇంతకుముందు ప్రాబ్లం ఏమో ఇక్కడ నుండి వాడే ఇచ్చిండు, ఎంత వాడు పాయింట్స్ ఇవ్వలేడు, డైరెక్ట్ ఈక్వేషన్ వాడే ఇస్తున్నాడు. I మైనస్ 2j మైనస్ k ప్లస్ t ఇంటూ బి వెక్టర్ ఏమొచ్చింది మనకి. ఇంతకుముందు బి వెక్టర్ వాడే ఇచ్చింది, మనం ఫైండ్ చేయలేదు ఇంతకుముందు ప్రాబ్లంలో. ప్లస్ 2j మైనస్ 2k. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ CD కూడా కావాలి. ఈక్వేషన్ ఆఫ్ CD R is equals to C plus SD అనుకుందాం. C ప్లస్ ఇక్కడ వేరియబుల్ టీ తీసుకున్నాం కదా, డిఫరెంట్ తీసుకోండి. C ప్లస్ C అంటే పాసింగ్ త్రూ వెక్టర్. పాసింగ్ త్రూ వెక్టర్ అంటే I ప్లస్ 2j మైనస్ k ప్లస్ D అంటే ఎంత వచ్చింది వెక్టర్ మనకి, I మైనస్ 6j మైనస్ 4k. ఇది 2 లైన్స్. ఈక్వేషన్ ఆఫ్ ఏబి లైన్ ఏంటి, I మైనస్ 2j మైనస్ k ప్లస్ t ఇంటూ 3a ప్లస్ 2j మైనస్ 2k. ఈక్వేషన్ ఆఫ్ CD ఈజ్ R ఈక్వల్స్ C ప్లస్ SD. C డిఫరెంట్ వేరియబుల్ తీసుకుంటున్నా, S అనేది ఇక్కడ t తీసుకున్నాం కదా, ఇక్కడ S తీసుకుంటున్నా. సో I ప్లస్ 2j మైనస్ k ప్లస్ S ఇంటూ I మైనస్ 6j మైనస్ 4k. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగా AC తీసుకోండి ఫస్ట్. AC ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మనకి, AC ఈజ్ ఈక్వల్స్ టు OC మైనస్ OA. సో AC ఎంత వచ్చింది మనకి, OC ఏంటి మనకి, OC అంటే OC వెక్టర్ I ప్లస్ 2j మైనస్ k మైనస్ OA వెక్టర్ అంటే I మైనస్ 2j మైనస్ k. సో I ప్లస్ 2j మైనస్ k మైనస్ I ప్లస్ 2j ప్లస్ k. I ప్లస్ I మైనస్ I క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ k మైనస్ I క్యాన్సిల్, 2j ప్లస్ 2j 4j. AC ఈజ్ ఈక్వల్స్ టు 4j. నెక్స్ట్ బాక్స్ ఆఫ్ ACBD తీసుకోండి, ఎక్కువసారి తీసుకుందాం. బాక్స్ ఆఫ్ ACBD సేమ్ అదే ప్రాబ్లంలో. ఇంత ప్రాబ్లంలో ఏంటంటే ఇక్కడ నుండి ఈక్వేషన్ వాడే ఇచ్చిండు, ఎంత ప్రాసెస్ ఇవ్వలేడు మనకి, ఇదంతా కూడా అక్కడ లేదు, డైరెక్ట్ ఇక్కడ నుండి ఈక్వేషన్లు ఇచ్చిండు. సో ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్స్ ఇవ్వలేదు, జస్ట్ పాయింట్స్ ఇస్తున్నాడు. సో మనం అప్పుడు బి వెక్టర్ ఫైండ్ చేస్తాం, నెక్స్ట్ డి వెక్టర్ ఫైండ్ చేస్తాం, ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఫైండ్ చేస్తాం, ఆర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ టీబీ ఫార్ములా. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ సిడి ఫైండ్ చేస్తాం, తర్వాత ఏసీబీడి సేమ్ కామన్ ప్రొసీజర్. సో ఏసీబీడి ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ ఏసీ ఏంటి, ఏసీలో ఫస్ట్ ఐ కోఎఫిషియంట్ లేదు కదా 0, జే కోఎఫిషియంట్ ఏంటి 4, కే కోఎఫిషియంట్ 0. బి వెక్టర్లో వెక్టర్ బిలో ఐ కోఎఫిషియంట్ ఏంటి 3, జే కోఎఫిషియంట్ 2, k కోఎఫిషియంట్ -2 అండ్ d వెక్టర్లో i కోఎఫిషియంట్ 1, j కోఎఫిషియంట్ -6, k కోఎఫిషియంట్ -4. సో ఈజ్ ఈక్వల్స్ టు
0 into 2 into minus 4 minus 8 minus 6 to the 12 minus 4 is 0 into something about 3 4 is minus 12 plus into minus into 1 plus 1 into minus 2 plus 2 plus 0 into we just problem లేదు minus 18 minus 2 is 0 into something about 0 అయిపోతుంది 0 ఇది minus 4 minus 12 plus 2 అంటే minus 10 ఇది 0 అయిపోతుంది అంటే టోటల్గా 40 బాక్స్ ఆఫ్ ఏసీబీడి ఈజ్ ఈక్వల్స్ ఎంత ఏసీబీడి ఈజ్ ఈక్వల్స్ టు 40 ఏసీబీడి ఈజ్ ఈక్వల్స్ టు 40 నెక్స్ట్ ఏం కావాలి మనకి షార్టెడ్ డిస్టెన్స్ ఫార్ములాలో బీ క్రాస్ డి కావాలి బీ క్రాస్ డి ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్ ఐజేకే సో బీ వెక్టర్లో ఏంటి ఐ కోఎఫిషియంట్ 3 జే కోఎఫిషియంట్ 2 జే కోఎఫిషియంట్ 2 కే కోఎఫిషియంట్ -2 అండ్ డి వెక్టర్లో 1 -6 -4 1 -6 అది మనం జనరల్ చేసే క్రాస్ ప్రోడక్ట్ అది సో ఎక్స్పాండ్ చేద్దాం ఫస్ట్ ఏం తీసుకుంటాం ఐ కదా సో ఐ నుండి ఏడి మైనస్ బి 2 4 -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 6 2 12 నెక్స్ట్ మైనస్ జే ఇంటూ 3 4 12 -12 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ కే ఇంటూ 6 3 18 -18 -2 ఎంత వస్తుంది -20 ఐ -12 ప్లస్ 2 అంటే -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 జే -20k సో ఇదేంటి బీ క్రాస్ డి సో మనకు కావాల్సిన వాల్యూ ఏంటి మోడులస్ బీ క్రాస్ డి వాల్యూ కావాలి మోడులస్ బీ క్రాస్ డి సో మోడులస్ బీ క్రాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి -20 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ -20 స్క్వేర్ 20 స్క్వేర్ అంటే 400 వేద్దాం ఈజ్ ఈక్వల్స్ టు 400 ప్లస్ 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 20 స్క్వేర్ అంటే 400 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి √900 √900 ఏం రాసుకోవచ్చు మనం ఏదైనా స్క్వేర్ వస్తుందా 30 స్క్వేర్ రైట్ 30 స్క్వేర్ ఇస్ √900 అంటే 30 వస్తుంది ఇదేంటి బీ క్రాస్ డి వాల్యూ మోడులస్ బీ క్రాస్ డి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 30 సో షార్టెడ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా షార్టెడ్ ఎస్డి రాస్తున్నా ఎస్డి డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ సిడి నేను షార్టెడ్ డిస్టెన్స్ రాస్తున్నా షార్టెడ్ డిస్టెన్స్ అన్న ఒకటే ఈజ్ ఈక్వల్స్ టు మోడులస్ ఏసీ బాక్స్ ఆఫ్ ఏసీ బిడి బై మోడులస్ బీ క్రాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు బాక్స్ ఆఫ్ ఏసీబీడీ ఎంత వచ్చింది మనకి ఏసీబీడీ ఈక్వల్స్ టు 40 వచ్చింది సో మోడులస్ 40 బై మోడులస్ బీ క్రాస్ డి వాల్యూ 30 సో మోడులస్ అంటే నెగిటివ్ ఉన్న కూడా పాజిటివ్ అవుతుంది మనకు ఆబ్వియస్లీ పాజిటివ్ ఉంది సో టేక్ పాజిటివ్ ఓన్లీ సో 40/30 సో 0 0 క్యాన్సిల్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 4/3 వెరీ 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 ఇంపార్టెంట్ రెండు ప్రాబ్లమ్స్ సేమే కొంచెం ఇక్కడ నుండి సేమ్ ఇక్కడ ఈ 2-3 పాయింట్స్ ఎక్స్ట్రా దీంట్లో ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్స్ట్రా ఏం లేదు మనకి వెక్టర్ బి ఫైండ్ అవుట్ చేస్తాం వెక్టర్ డి ఫైండ్ అవుట్ చేస్తాం అదే ప్యారలల్ వెక్టర్స్ అవి వెక్టర్ బి ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ వెక్టర్ డి ఫైండ్ అవుట్ చేయడం ఎక్స్ట్రా కొంచెం ఇది ఎవ్వరు కూడా మిస్ చేయకండి ప్లీజ్ ఆ రిక్వెస్ట్ ఓకేనా సో టేక్ స్క్రీన్ షాట్ నెక్స్ట్ రోమన్ 3లో థర్డ్ ప్రాబ్లం ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ సో if a is equals to I minus 2j plus k, b is equals to 2i plus j plus k, c is equals to I plus 2j minus k, then find a cross b cross c and modulus a cross b cross c. సో వాడు ఇచ్చిన చూడండి మన రెండు వెక్టర్స్ ఇస్తున్నాడు 3 వెక్టర్స్ ఇచ్చినవాడు ఏంటంటే ABC సో గివెన్ వెక్టర్స్లో అవి రాయండి గివెన్ a is equals to something, b is equals to something, c is equals to something. అండ్ నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి ఏ క్రాస్ బి క్రాస్ సి ఫైండ్ చేయాలి అండ్ మోడులస్ ఏ క్రాస్ బి క్రాస్ సి ఫైండ్ చేయాలి రెండు సేమ్ కాదు చూడండి రెండు డిఫరెంట్ ఇది ఏ క్రాస్ బి క్రాస్ సి ఇది ఏ క్రాస్ బి క్రాస్ సి సో ఫస్ట్ ఒకటి ఫైండ్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ ఏ క్రాస్ బి క్రాస్ సి ఉంది కదా ఫస్ట్ ఈ బి క్రాస్ సి బ్రాకెట్లో ఉన్నది ఫైండ్ చేద్దాం మనం
ఇక్కడ గివెన్ వెక్టర్స్ రాయండి మీరు, నేను రాయట్లేదు ఇక్కడ. సో బీ క్రాస్ సి ఫైండ్ చేద్దాం. బీ క్రాస్ అంటే బీకి క్రాస్ సికి క్రాస్ ప్రోడక్ట్. సో ఎలా చేస్తాం, ఐజేకే రాస్తాం. సో డెట్ బీలో ఐ కోఎఫిషియంట్ ఏంటి, బీలో 2, జే కోఎఫిషియంట్ 1, కే కోఎఫిషియంట్ 1 బి వెక్టార్లో. సి వెక్టార్లో ఏంటి 1 ఐ కోఎఫిషియంట్, జే వెక్టర్ 2, కే వెక్టర్ -1. సో దాన్ని డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ ఏడి మైనస్ బీసీ, 1 ఇంటూ -1 నెక్స్ట్ మైనస్ ఫార్ములాలో వస్తుంది 2 1s are 2, నెక్స్ట్ మైనస్ జే ఇంటూ 2 ఇంటూ -1 -2 మైనస్ 1 1s are 1 ప్లస్ కే ఇంటూ 2 2s are 4 మైనస్ 1 1s are 1. సో -1 -2 -3 -3i మైనస్ జే -2 -1 -3 ప్లస్ 4 -1 3k అంటే ఏమొస్తుంది మనకి -3i ప్లస్ 3j ప్లస్ 3k. ఇదేంటి బీ క్రాస్ సి. సో చాలామంది ఏంటంటే ఇది చాలా ఈజీ, కానీ ఈ ఈజీ ప్రాబ్లమ్స్ కూడా చేయలేకపోతున్నారు బోర్డ్ ఎగ్జామ్లో. అట్లీస్ట్ మీరు ఒకటి ఫైండ్ చేసినా కూడా 3 మార్క్స్ 4 మార్క్స్ వచ్చేస్తాయి. మీరు ఎంత స్టెప్ ఒక 2 స్టెప్స్ రైట్ అయినా కూడా దానికి మార్క్స్ వస్తాయి. అది ఎవరు రాంగ్ కొట్టారు. రైట్ ఆన్సర్ ఇంతవరకు ఇచ్చిన ప్రాబ్లంలో 1 మార్క్ 2 మార్క్స్ వచ్చేస్తుంది. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు చేయాలి బోర్డ్ ఎగ్జామ్లో. ఒకటి బీ క్రాస్ ఫైండ్ చేసాం. నెక్స్ట్ టైం ఫైండ్ చేయాలి ఏ క్రాస్ బీ క్రాస్ సి, అంటే ఏ క్రాస్ ఏకి అండ్ బీ క్రాస్కి క్రాస్ ప్రోడక్ట్. సో ఏ సేమ్ ఐజేకే. సో వెక్టర్ ఏ ఏంటి ఐ -2j ప్లస్ కే కదా, ఐ కోఎఫిషియంట్ ఏంటి 1, జే కోఎఫిషియంట్ -2, కే కోఎఫిషియంట్ 1. నెక్స్ట్ దేంట్లో వెక్టర్ బీ క్రాస్ సి వెక్టర్ తీసుకోవాలి. ఇది బీ క్రాస్ సి వెక్టర్, బీ క్రాస్ సి. సో బీలో ఐ కోఎఫిషియంట్ ఏంటి -3, జే కోఎఫిషియంట్ 3, కే కోఎఫిషియంట్ 3. సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఏడి మైనస్ బీసీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 2s are 6 మైనస్ 3 1s are 3 మైనస్ జే ఇంటూ 3 1s are 3 మైనస్ ఇంటూ ప్లస్ అయితే 3 1s are 3 ప్లస్ కే ఇంటూ 3 1s are 3 మైనస్ 3 2s are 6. సో ఈజ్ ఈక్వల్స్ టు -6 -3 -9 -6j 3 -6 అంటే -3k. ఇదేంటి ఏ క్రాస్ బి క్రాస్ సి. బోర్డ్ ఎగ్జామ్లో ఇంతవరకు చేస్తే 3 మార్క్స్ వచ్చేస్తాయి మనకి. 3 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. ఏ క్రాస్ బి క్రాస్ ఫైండ్ చేసినా కూడా మీకు 3 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా. సో ఏ క్రాస్ బి క్రాస్ ఈజ్ ఈక్వల్స్ అంటే -9i -6j -3k. ఇది కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఫస్ట్ హాఫ్ ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ టైం ఫైండ్ చేయాలి మోడ్యులస్ ఏ క్రాస్ బి క్రాస్ సి. అంటే ఫస్ట్ ఈ ఏ క్రాస్ బి చేద్దాం. ఏ క్రాస్ బి వచ్చిన తర్వాత నిమ్మకి క్రాస్ చేద్దాం. సో ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఐజేకే. సో ఏలో ఐ కోఎఫిషియంట్ ఏంటి 1, జేలో ఐ కోఎఫిషియంట్ -2, కేలో ఐ కోఎఫిషియంట్ 1, బీలో 2 1 1 ఇది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా ఐ ఇంటూ -2 1s are -2 ఏడి మైనస్ బీసీ గుర్తుంది కదా, -1 1s are 1 మైనస్ జే ఎక్స్పాన్షన్ డిటర్మినెంట్ ఎవ్రీ డిటర్మినెంట్ తెచ్చుకోండి. 1 1s are 1 -2 1s are 2 k సారీ రైట్ 1 1s are 1 రైట్ ప్లస్ కే ఇంటూ 1 1s are 1 ప్లస్ 2 2 2s are 4. సో ఈజ్ -2 -1 -3 -3i 1 -2 -1 -1 ప్లస్ జే 5k. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు -3i ప్లస్ జే ప్లస్ 5k. ఓకేనా. సో ఇది ఏ క్రాస్ బి వాల్యూ. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి ఏ క్రాస్ బి క్రాస్ సి. ఇక్కడ ఏముంది మనకి ఏ క్రాస్ బి క్రాస్ సి ఉంది కదా, అంటే ఏ క్రాస్ బి వచ్చిన ఆన్సర్కి సికి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. సో ఇది ఫైండ్ చేద్దాం. ఏ క్రాస్ బి అంటే ఏ క్రాస్ బి ఆన్సర్కి ఇంటూ సికి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి డాట్ ఐజేకే. సో ఏ క్రాస్ బి ఎంత వచ్చింది మనకి, ఇది ఆన్సర్ మనకి -3 ఐ కోఎఫిషియంట్ -3 జే కోఎఫిషియంట్ 1 కే కోఎఫిషియంట్ 5 -3 1 5. నెక్స్ట్ సి వెక్టర్ ఏంటి, ఇది 1 2 -1 ఇది సి వెక్టర్. దీనికి క్రాస్ ప్రోడక్ట్ చేయండి. ఐ 1 1 2 -1 -1 -5 2s are 10 minus j into -1 plus 3 1s are 3 minus 1 in 5s are 5 plus k into
-3 2 6 -1 -1 -10 -11 -11i -3 -5 అంటే -2. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది +2j. నెక్స్ట్ -6 -1 -7 ప్లస్ ఇంటూ మైనస్ -7k. ఇదేంటి A క్రాస్ B క్రాస్ C. therefore A క్రాస్ B క్రాస్ C is equals to -11i + 2j -7k. సో మనకేం కావాలి మాడ్యులస్ కావాలంటే ఇది మాడ్యులస్ A క్రాస్ B క్రాస్ C. సో మాడ్యులస్ A క్రాస్ B క్రాస్ C is equals to ఏం చేస్తాం స్క్వేర్ రూట్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ i స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ j స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ k స్క్వేర్ అండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో -11 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ -7 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే 121, 2 స్క్వేర్ అంటే 4, 7 స్క్వేర్ అంటే 49. సో 120 160 170 √174. Modulus A cross B cross C is equals to √174. సో వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్, ఎవ్వరు కూడా మిస్ చేయకండి, ఓకేనా. ఇది సో ఇది రోమన్ 3లో థర్డ్ ప్రాబ్లం. ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి B క్రాస్ C ఫైండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చిన ఆన్సర్కి ఏకి క్రాస్ ప్రోడక్ట్ తీసుకోవాలి A క్రాస్ B క్రాస్ C. నెక్స్ట్ ఇక్కడ ఏంటి A క్రాస్ B ఫైండ్ చేయాలి అండ్ వచ్చిన ఆన్సర్కి Cకి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ రోమన్ 3లో ఫోర్త్ ప్రాబ్లం. దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ క్లాస్లో చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని వెరీ 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 ఇంపార్టెంట్. మ్యాక్సిమం 99.9% ఇవే ప్రాబ్లమ్స్ నుండి మనకు బోర్డ్ ఎగ్జామ్ లాంగ్ క్వశ్చన్ వస్తుంది. సో అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎవరు కూడా మిస్ చేయకండి అని. సో ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ A is equals to i - 2j - 3k, B is equals to 2i + j - k, and C is equals to i + 3j - 2k. Verify that A cross B cross C not equals to A cross B cross C. సో ఇది మనం వెరిఫై చేయాలి, రెండు కూడా నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ వాడు ఇచ్చిన వెక్టర్స్ మీరు రాయండి, గివెన్ అండ్ రాయండి. క్వశ్చన్లో మీరు గివెన్ రాసి వెక్టర్స్ రాయండి. గివెన్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి రాసును నేనే i - 2j - 3k అండ్ B ఈజ్ ఈక్వల్స్ టు 2i + j - k, C ఈజ్ ఈక్వల్స్ టు i + 3j - 2k. ఫస్ట్ LHS తీసుకుందాం. ఫస్ట్ B క్రాస్ C ఫైండ్ చేద్దాం, తర్వాత A క్రాస్ తీసుకుందాం. ఇంతకుముందు చేసిన మోడల్ సేమ్. ఫస్ట్ B క్రాస్ C. B క్రాస్ అంటే క్రాస్ ప్రోడక్ట్, Bకి Cకి క్రాస్ ప్రోడక్ట్ IJK. సో Bలో I కోఎఫిషియంట్ ఏంటి 2, Jలో I కోఎఫిషియంట్ 1, Kలో I కోఎఫిషియంట్ -1. సో ఏంటి 2 1 -1. నెక్స్ట్ C కదా, Cలో I కోఎఫిషియంట్ ఏంటి 1, J కోఎఫిషియంట్ 3, K కోఎఫిషియంట్ -2. సో దీన్ని డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేయండి. I into AD - BC 1 into -2 -2 minus into plus plus 2 3 1s are 3 minus J into plus into minus 2 2s are 4 plus 1 into J plus K into 2 3s are 6 minus 1. సో 3 - 2 అంటే 1 into I అంటే I వచ్చేస్తుంది, minus J into -4 + 1 అంటే -3 ఇక్కడ J 2 times రాసాం, సారీ కరెక్ట్ వేసిన కదా Jది -J into AD - BC ఓకే పర్ఫెక్ట్ ప్లస్ K into 6 - 1 5 అంటే ఏంటి మనకు వచ్చిన ఆన్సర్ I + 3J + 5K. ఇదేంటి B క్రాస్ C. Bకి Cకి క్రాస్ ప్రోడక్ట్ B క్రాస్ C ఈజ్ ఈక్వల్స్ టు సో I + 3J + 5K. నెక్స్ట్ టైం ఫైండ్ చేయాలి A క్రాస్ B క్రాస్ C. ఇప్పుడు A క్రాస్ B నో A cross B cross C is equals to అంటే A వెక్టార్కి అండ్ B cross C వెక్టార్కి, ఇది B cross C వెక్టార్, దానికి రెండింటి కూడా క్రాస్ ప్రోడక్ట్ చేయాలి IJK. వెక్టర్ A ఏంటి I కోఎఫిషియంట్ 1, J కోఎఫిషియంట్ -2, K కోఎఫిషియంట్ -3. వెక్టర్ B cross C ఇది 1 3 5. సో ఈజ్ ఈక్వల్స్ టు I into AD - BC -2 5s are -10 minus into plus 3 3s are 9 minus J into 5 1s are 5 plus 3 plus K into 3 1s are 3 plus 2.
-10 + 9 -1 I into -1 minus j into 5 plus 3 8 plus k into 3 plus 2 5 అంటే -i minus 8j plus 5k ఏంటి a cross b cross c a cross b cross c ఇది a cross b cross c వాల్యూ ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం b cross c ఫైండ్ చేస్తున్నాం తర్వాత a cross b cross c మన b cross c వచ్చిన ఆన్సర్కి a వెక్టర్కి క్రాస్ ప్రోడక్ట్ నెక్స్ట్ ఏం చేద్దాం ఇది LHSలో ఫినిష్ అయింది ఇది LHS ఆన్సర్ మనకి ఓకేనా సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1 దీన్ని 1 తీసుకుందాం నెక్స్ట్ RHSలో ఏముంది a cross b cross c కదా a cross b తీసుకుందాం నెక్స్ట్ a cross b a vector and b vector cross product det of I j k a vectorలో I కోఎఫిషియంట్ 1 j కోఎఫిషియంట్ -2 k కోఎఫిషియంట్ -3 అంటే 1 -2 -3 b vectorలో I కోఎఫిషియంట్ 2 j vector j కోఎఫిషియంట్ 1 k కోఎఫిషియంట్ -1 2 1 -1 ఓకేనా సో ఇది a cross b దాన్ని డెట్ ఎక్స్పాండ్ చేస్తే మన ఫైనల్గా ఏమొస్తుంది మనకి డెట్ ఎక్స్పాండ్ చేసి ఇక్కడ వేద్దాం డెట్ ఎక్స్పాన్షన్ చేద్దాం ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ AD మైనస్ BC -2 ఇంటూ -1 -2 ప్లస్ 2 2 మైనస్ ఆఫ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆల్రెడీ మైనస్ ఉంది కదా ప్లస్ అవుతుంది 1 3 3 మైనస్ j ఇంటూ 1 ఇంటూ -1 -1 ప్లస్ 2 3 6 -1 ప్లస్ 6 డిటర్మినెంట్ ఎవరికి రాకపోతే ఒకసారి మ్యాట్రిసెస్ క్లాస్ చూడండి డిటర్మినెంట్ ఎక్సైజ్ 3Dలో డిటర్మినెంట్స్ ఉంటాయి డిటర్మినెంట్స్ అని చాలా వేస్లో మనం ఇక్కడ ఎవ్రీ చాప్టర్లో మ్యాక్సిమం యూజ్ చేస్తాం k ఇంటూ 1 1 1 2 2 4 2 plus 3 5 so 5i 6 minus 1 5 minus 5j plus 5k ఏంటి ఇది a cross b is equals to 5i minus 5j plus 5k రైట్ a cross b నెక్స్ట్ టైం ఫైండ్ చేయాలి మనం a cross b cross c ఫైండ్ చేయాలి సో a cross b క్రాస్ c ఈజ్ ఈక్వల్స్ టు అంటే a cross bకి అండ్ cకి డిటర్మినెంట్ తీసుకోవాలి ఇది a cross bలో I కోఎఫిషియంట్ 5 ఉంది j కోఎఫిషియంట్ -5 ఉంది k కోఎఫిషియంట్ 5 ఉంది c వెక్టర్లో I కోఎఫిషియంట్ 1 ఉంది ఇక్కడ 3 ఉంది ఇక్కడ -2 ఉంది సో దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం I ఇంటూ AD మైనస్ BC -2 10 -3 5 15 j ఇంటూ 5 ఇంటూ -10 -5 ప్లస్ k ఇంటూ 5 3 15 plus 5 so I into 10 minus 15 minus 5 minus j into minus 15 plus k into 20 అంటే -5i plus 15j plus 20k ఇదేంటి a cross b cross c equals to ఇది ఈక్వేషన్ నెంబర్ 2 సో ఫ్రమ్ 1 and 2 రెండు కూడా ఈక్వల్ ఉన్నాయా నో సో ఈక్వేషన్ 1 అంటే ఏంటి a cross b cross c వాల్యూ ఏంటి -i -8j plus 5k నెక్స్ట్ ఈ వాల్యూ ఏంటి a cross b cross c వాల్యూ -5i plus 15j plus 20k సో ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 వాడు కూడా అదే చెప్తున్నాడు సో నాట్ ఈక్వల్ అవుతుందా నాట్ ఈక్వల్ అని వెరిఫై చేయండి అంటున్నాడు సో మనం ఏం చేస్తున్నాం అంటే వెరిఫై చేస్తున్నాం ఓకేనా అంటే ఏం రాస్తామంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 therefore from equations 1 and 2 both are not equal a cross ఇది డెఫినెట్గా రాయండి కండిషన్ వెరీ లాస్ట్కి కంక్లూజన్ రాస్తే 1 మార్క్ వస్తుంది ఇది రాయలేరు అనుకోండి 1 మార్క్ పోతుంది 6 మార్క్స్ వచ్చేస్తాయి ఇంత వేసి కూడా లాభం లేదు మీరు a cross b cross c not equals to సో a cross b cross c వెరీ ఈజీ ఇలాంటి ఈజీ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది మిస్టేక్ చేస్తారండి సో మీరు అలాంటి మిస్టేక్ చేయకండి ప్లీజ్ చిన్న ప్లస్ మైనస్ దగ్గర పోతుంది ఓకేనా సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ రోమన్ 3 4th ప్రాబ్లం సో టేక్ స్క్రీన్ షాట్ నెక్స్ట్ రోమన్ 3లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం రోమన్ 3లో 5th ప్రాబ్లం ఎక్సర్సైజ్ 5C రోమన్ 3లో 5th ప్రాబ్లం ఇఫ్ a is equals to 2i plus j minus 3k comma b is equals to I minus 2j plus k
C is equals to minus I plus j minus 4k and D is equals to I plus j plus k. Then compute modulus A cross B cross C cross D. అంటే A cross B ఫైండ్ చేయాలి ఫస్ట్ మనం, తర్వాత C cross D, తర్వాత వచ్చిన ఆన్సర్స్కి మళ్ళీ క్రాస్ ప్రోడక్ట్ చేయాలి, దానికి మాడ్యులస్ తీసుకోవాలి. ఒక 2-3 స్టెప్స్ అన్నట్టు. మన క్వశ్చన్ చూస్తేనే ఈజీ అర్థం అవ్వాలి. అంటే మనకి వాడు ఇచ్చిన మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. A cross B, ఈ బ్రాకెట్లో A cross B ఉంది అంటే ఫస్ట్ మనం A cross B ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఈ బ్రాకెట్లో C cross D ఉంది, మళ్ళీ దానికి ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. ఆ వచ్చిన ఆన్సర్కి ఏం తీసుకోవాలంటే మాడ్యులస్. ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలంటే ఆ చూసినప్పుడే కొంచెం పీసెస్ లాగా డివైడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలని మనకు ఐడియా రావాలి. ఓకేనా? సో మనం ఇచ్చిన ఇవాళ క్లాస్ అయితే 100% వెరీ 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 ఇంపార్టెంట్. సో నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లాంగ్ క్వశ్చన్స్. సో ఎవరు ఇచ్చినా కూడా అవన్నీ ఉంటాయి మ్యాక్సిమం. ఓకేనా? మ్యాక్సిమం ఎందుకంటే ఇవి రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అండి, ఎవరు కూడా మిస్ చేయకండి. సో ఫస్ట్ మనం A cross B ఫైండ్ చేద్దాం. ఇక్కడ గివెన్ వెక్టర్స్ రాయట్లేదు, మీరు రాయండి గివెన్ అని. సో A cross B ఈక్వల్స్ టు క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ A అండ్ B. మీరు గివెన్ వెక్టర్స్ రాయండి, డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది. గివెన్ వెక్టర్స్ రాయకపోతే 1 మార్క్ పోతుంది. నేను రాయట్లేదు ఇక్కడ, మీరు రాయండి, మీరైతే రాయాలి. A వెక్టర్లో I కోఎఫిషియంట్ 2, J వెక్టర్లో 1, K వెక్టర్లో -3, B వెక్టర్లో 1, -2, 1. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. I ఇంటూ AD మైనస్ BC 1 1 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6 మైనస్ J ఇంటూ 2 1 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3 3 ప్లస్ K ఇంటూ 2 2 4 -4 -1 అంటే I ఇంటూ 1 - 6 -5 మైనస్ J ఇంటూ 2 + 3 5. చాలా ఈజీ వెక్టర్స్ అయితే, అడిషనల్ వెక్టర్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అనేది హైలీ స్కోరింగ్ చాప్టర్. మీరు ఎంసెట్కి అయినా సరే, జేఈ మెయిన్స్కి అయినా సరే, ఐపీకి అయినా సరే. సో -4 -5 -5. సో మన దగ్గర ఎవరైనా ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన యాప్లో ఆ క్లాసెస్ కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. మీరు ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ క్లాసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరికైనా సరే, లేదు సార్ మాకు ఫస్ట్ ఇయర్ తర్వాత క్లాసెస్ వినాలనుకుంటాం, ఓన్లీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఐపీ క్లాస్ వింటూ మీకు ఎంసెట్ జేఈ మెయిన్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సిలబస్ అనేది. రైట్. సో దీని -5i -5j -5k ఇదేంటి? A cross B. A cross B is equals to -5i -5j -5k. నెక్స్ట్ C cross D ఫైండ్ చేద్దాం. C cross D ఈక్వల్స్ టు det of I J K. సో Cలో I కోఎఫిషియంట్ ఏంటి? -1, J కోఎఫిషియంట్ 1, K కోఎఫిషియంట్ -4. Dలో 1 1 1 is equals to I into 1 1 1 minus into minus plus అవుతుంది, 1 4 4 minus J into minus into 1 -1 plus into minus plus 4 plus K into -1 -1 1 plus 4 5 I రాస్తున్నా. 4 -1 3 -3J -1 -1 -2. సో -2K ఇదేంటి? C cross D. చాలా ఈజీ. క్వశ్చన్ A cross B ఉంది, A cross B ఫైండ్ చేస్తున్నాం. నెక్స్ట్ C cross D ఉంది, C cross D ఫైండ్ చేస్తున్నాం. నెక్స్ట్ A cross B క్రాస్ C cross D ఉంది, ఇది చేయాలి మళ్ళీ. A cross B క్రాస్ C cross D అంటే A cross Bలో వచ్చిన ఆన్సర్కి C cross Dలో వచ్చిన ఆన్సర్కి క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. సో A cross Bలో I కోఎఫిషియంట్ ఏంటి? ఇక్కడ I కదా ఇది. A cross Bలో I కోఎఫిషియంట్ -5, B కోఎఫిషియంట్ -5, C కోఎఫిషియంట్ -5 అంటే -5 -5 నెక్స్ట్ C cross Dలో 5 -3 -2 5 -3 -2. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పాండ్ చేస్తున్నా. I ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 15 మైనస్ J మైనస్ ప్లస్ 10 ప్లస్ 5 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5 25 ప్లస్ K 15 5 5 25. సో I into 10 minus 15 minus 5 minus J into 35 plus K into 40. So minus 5I minus 35J plus 40K. ఇది A cross B cross C cross D value. Minus 5I minus 35J plus 40K.
ఓకేనా. సో ఇది ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి వాల్యూ. సో నెక్స్ట్ మనకేం కావాలి, మోడ్యులస్ కావాలి. సో అన్నిటికెళ్ళి కామన్ తీసుకోవచ్చు కదా, 5 కామన్ తీసుకోవచ్చు. ఓకేనా, అంటే 5 కామన్ తీస్తున్నా, 5 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి -i వస్తుంది, -i. సో -7j ప్లస్ 8k, 8 5 40 కదా. సో మనకి మోడ్యులస్ కావాలి కదా, మోడ్యులస్ ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి వస్తున్నా, ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి 5 కూడా ఉంది అంటే 5కి స్క్వేర్ అవుతుంది, అన్నిటి కామన్ ఉంది కాబట్టి 5కి స్క్వేర్ రాస్తున్నా, 5 స్క్వేర్ ఇంటూ i కోఫిషియంట్ ఏంటి -1 కదా, -1 స్క్వేర్ ప్లస్ j కోఫిషియంట్ -7 స్క్వేర్ ప్లస్ k కోఫిషియంట్ 8 స్క్వేర్. ఎందుకంటే అన్నిట్లో 5 వస్తుందా, దాన్ని కూడా స్క్వేర్ వేస్తాం అన్నట్టు. సో 5 స్క్వేర్ అంటే 5 అవుతుంది, √1 స్క్వేర్ అంటే 1, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64. సో 5 ఇంటూ 60 50 114 √114. సో మోడ్యులస్ ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ √114. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ రోమన్ 3లో 5th ప్రాబ్లం. వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ రోమన్ 3లో 8th ప్రాబ్లం, ఈ క్లాస్లో లాస్ట్ ప్రాబ్లం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరు కూడా ఈ క్లాస్ ప్రాబ్లమ్స్ మిస్ చేయకండి. ఇఫ్ a is equals to i minus 2j plus 3k, b is equals to 2i plus j plus k, c is equals to i plus j plus 2k, then find a cross b cross c and modulus a cross b cross c. సో ఇక్కడ యాక్చువల్లీ మోడ్యులస్ రావాలి, వాడు క్వశ్చన్లో మోడ్యులస్ ఇవ్వలేడు కానీ ఆన్సర్లో మోడ్యులస్ ఆన్సర్ ఇచ్చిండు. మోడ్యులస్ ఏ క్రాస్ బి క్రాస్ సి రావాలి, ఎందుకంటే వాడు ఇచ్చిన ఆన్సర్లో ఇది వెక్టర్ ఇవ్వాలి. ఓన్లీ మోడ్యులస్ లేదనుకో, మోడ్యులస్ ఉంటే నెంబర్ వస్తుంది న్యూమరికల్, మోడ్యులస్ లేదంటే వెక్టర్ రావాలి. వాటి వెక్టర్ ఇవ్వలేదు, న్యూమరికల్ ఇచ్చినంటే డెఫినెట్గా ఇట్ షుడ్ బి మోడ్యులస్, ఇక్కడ మోడ్యులస్ ఉండాలి. సో ఫస్ట్ మనం ఇంతకుముందు చేసాం సి మోడల్ ప్రాబ్లం. ఫస్ట్ ఏ క్రాస్ బి క్రాస్ సి కదా, అంటే ఫస్ట్ ఏ క్రాస్ బి ఫైండ్ చేద్దాం, ఏ క్రాస్ బి డెట్ ఫైండ్ చేద్దాం. సో i j k, ఏలో i కోఎఫిషియంట్ 1, jలో -2 3, bలో 2 1 1. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, i ఇంటూ -2 1s are -2, 3 1s are 3, -j ఇంటూ 1 1s are 1, 2 3s are 6 ప్లస్ k ఇంటూ 1 1s are 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఆల్రెడీ మైనస్ ఉంటుంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2s are ప్లస్ ఇంటూ 2 2s are 4, -2 -3 -5. సో డైరెక్ట్ రాస్తున్నాం, సరే ఒక స్టెప్ రాద్దాం, -5. నెక్స్ట్ -j ఇంటూ 1 - 6 -5 ప్లస్ k ఇంటూ 1 + 4 5. అంటే ఏమొస్తుంది మనకి -5i ప్లస్ 5j ప్లస్ 5k. ఏంటి ఇది వాల్యూ, ఏ క్రాస్ బి వాల్యూ, ఏ క్రాస్ బి వాల్యూ వచ్చేసింది మనకి. ఏంటి -5i ప్లస్ 5j ప్లస్ 5k. నెక్స్ట్ ఏ క్రాస్ బి క్రాస్ సి ఫైండ్ చేయండి, ఏ క్రాస్ బి క్రాస్ సి అంటే ఏ క్రాస్ బికి సికి క్రాస్ ప్రొడక్ట్ చేయాలి మనం, i j k. సో ఏ క్రాస్ బిలో i కోఎఫిషియంట్ ఏంటి -5, j కోఎఫిషియంట్ +5, k కోఎఫిషియంట్ +5. సిలో i కోఎఫిషియంట్ 1, j కోఎఫిషియంట్ 1, k కోఎఫిషియంట్ 2 is equals to i into ad minus bc 5 2s are 10, -5 1s are 5, minus j into plus into minus minus 5 2s are 10 అవుతుంది, -10 plus into plus -5 1s are 5 plus k into -5 5 1s are 5. So 10 minus 5 5, minus 10 minus 5 -15 plus k into -5 -5 -10. So 5i plus 15j -10k. ఇదేంటి, ఏ క్రాస్ బి క్రాస్ సి. సో దీన్ని మా క్రాస్ ప్రొడక్ట్ చేయాలంటే అన్నిట్లో కామన్ ఉంది, 5 కామన్ ఉంది కదా, ఏం చేస్తాం, i ప్లస్ 3j -2k రాస్తాం, ఏ క్రాస్ బి క్రాస్ సి. దీన్ని మోడ్యులస్ తీసుకుందాం, మోడ్యులస్ ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు √, ఇంతకుముందు చేసినాం అన్నింటిలో 5 వస్తుంది అన్నట్టు, దీన్ని కూడా స్క్వేర్ ఇస్తాం, 5 స్క్వేర్ ఇంటూ i కోఎఫిషియంట్ ఏంటి 1 స్క్వేర్, j కోఎఫిషియంట్ 3 స్క్వేర్, k కోఎఫిషియంట్ -2 -2 స్క్వేర్.
స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 5కి, అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, 9, 2 స్క్వేర్ అంటే 4 ఈజ్ ఈక్వల్స్ టు 5 రూట్ 14. 9 + 1 10, 10 + 4 అంటే 14. మోడ్యులస్ A క్రాస్ B క్రాస్ A ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే 5 రూట్ 14. సో ఇది డైరెక్ట్ ఇది కూడా తీసుకోవచ్చు మనం. 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ + 15 స్క్వేర్ + 10 స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. కానీ అది లెంత్ అవుతుంది, షార్ట్కట్లో ఈజీ ఫటాఫట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని కూడా కామన్ తీయాలి. కామన్ తీసి లేదా ఫ్యాక్టర్ చేస్తే 25 వస్తుంది. ఆ 25ని 5 రాసుకోవచ్చు. ఇది ఈజీ. ఇంకా అన్నింటిలో కామన్ వచ్చినప్పుడు ఇది ఈజీ మెథడ్. నెక్స్ట్ A క్రాస్ B క్రాస్ C ఫైండ్ చేయాలి. A క్రాస్ B క్రాస్ C. సో B క్రాస్ C ఫైండ్ చేద్దాం ఫస్ట్. సో B క్రాస్ C, Cకి Bకి క్రాస్ ప్రోడక్ట్ IJK. సో Bలో I కోఎఫిషియంట్ 2, Jలో I కోఎఫిషియంట్ 1, Kలో I కోఎఫిషియంట్ 1, రైట్. Cలో 1, 1, 2, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ డెట్ ఎక్స్పాండ్ చేద్దాం. 1 2s are 2, -1 1s are 1, minus J into 2 2s are 4, -1, plus K into 2 1s are 2, -1. 2 - 1 1, I into 1, minus J into 4 - 1 3, plus K into 2 - 1 1, I into 1 I, minus 3J plus K. ఇదేంటి B క్రాస్ C. B క్రాస్ C ఈజ్ ఈక్వల్స్ టు I minus 3J plus K. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ చేయాలి A క్రాస్ B క్రాస్ C. A క్రాస్ B క్రాస్ C. సో A క్రాస్ B క్రాస్ C ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏకి B క్రాస్ Cకి డాట్ క్రాస్ ప్రోడక్ట్. ఇది B క్రాస్ C. వెక్టర్ ఏలో I కోఎఫిషియంట్ ఏంటి 1, Jది -2, Kది 3 కదా. 1 - 2 3, I J K. Iది ఏంటి 1, Jది -2, Kది 3. B క్రాస్ Cలో 1 - 3 1 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ AD - BC, -2 1s are -2, minus into minus plus 3 3s are 9, minus J into 1 1s are 1, -3 plus K into -3 plus 2, 9 - 2 7, I into 7, minus J into 1 - 3 -2 plus K into -1 అంటే 7I plus 2J minus K. ఇదేంటి A క్రాస్ B క్రాస్ C. A క్రాస్ B క్రాస్ C ఈజ్ ఈక్వల్స్ టు 7I plus 2J minus K. సో మనం మోడ్యులస్ తీసుకోవాలి కదా. సో మోడ్యులస్ A క్రాస్ B క్రాస్ C ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49, ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1. సో 54 వస్తుంది. 54 ఇది మన టేబుల్లో వస్తుందా? ఇక్కడ మిస్టేక్ అయిందా? 7 స్క్వేర్ 49 ప్లస్ 2 4 4. ఎనీ టేబుల్లో ఏదైనా వాల్యూ రావచ్చా? √54 కరెక్టే. సో మోడ్యులస్ A క్రాస్ B క్రాస్ C ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? √54. మోడ్యులస్ A క్రాస్ B క్రాస్ C ఈజ్ ఈక్వల్స్ టు 5√14. ఇది √54. సో ఇవాళ క్లాస్లో చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రాబ్లమ్స్. రోమన్ 2లో 14th ప్రాబ్లం, రోమన్ 3లో 2nd, 3rd, 4th, 5th అండ్ 8th మోస్ట్ ఇంపార్టెంట్. ఇంక ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే బోర్డ్ ఎగ్జామ్లో డెఫినెట్గా ఒక లాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఈ చాప్టర్ నుండి ఒక లాంగ్ క్వశ్చన్ 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీకు ఆల్రెడీ 7 మార్క్స్ వచ్చేసినట్టే. ఓకేనా. సో టేక్ స్క్రీన్ షాట్. అండ్ మీ నా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలామందికి యూస్ఫుల్ అవ్వచ్చు అనుకుంటున్నా. థ్యాంక్ యూ.